నువ్వంటూ భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నీ చరిత్ర ఇతరులకు మాదిరికరంగా ఉందా, ఇతరులను ప్రభావితం చేసే విధంగా ఉందా లేదా అన్నది ప్రశ్న. నీకంటూ ఒక చిన్నపాటి చరిత్ర అయినా ఉందా? దాని గురించి చెప్పుకొని 10 మంది ఆదర్శం పొంది దీవించబడే అవకాశం ఏదన్నా ఉందా? అలాంటి బ్రతుకు నీకుందా లేదా? ఇది నా ప్రశ్న. దేవునికి స్తోత్రం. భూమి మీద మనం అంటూ ఉనికిలోకి వచ్చి కొంతకాలం మనుగడ సాగించి తిరిగి దేవుడు పిలుపందుకొని వెళ్ళిపోయిన తరువాత మన జీవిత చరిత్ర, మన బ్రతుకు మనం ఉన్నప్పుడే కాదు, మనం పోయినప్పుడు కూడా 10 మందికి ఆదర్శంగా ఉంటుంది. కొంతమంది భక్తుల జీవిత చరిత్రలో ఈరోజు మనం ఆదర్శంగా తీసుకున్నాం. వాళ్ళ చరిత్రలు, వాళ్ళ అనుభవాలను మనం మాట్లాడుకుంటున్నాం. బ్రతికుండి కొంతమందిని ప్రభావితం చేశారు. వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి కూడా వాళ్ళ జీవిత సాక్ష్యం ద్వారా అనేకుల్ని ప్రభావితం చేస్తూనే ఉన్నారు.